వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. తెలంగాణలో 10,954 గ్రామాల్లో వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారిని ఈ వ్యవస్థలో భాగంగా చేయాలని, ఇందుకోసం వారికి పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో రద్దయిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుబాటులో ఉండే గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ సహాయాధికారులను పనిచేసిన వారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అభ్యర్థులు లేని సమయంలో కొత్త నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళికలు చేస్తున్నట్టు సమాచారం. ఈ పరీక్షలో ఉత్తీర్ణమైన వారికి అవకాశం కల్పించగా మిగిలిన పోస్టులను కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వీఆర్ఓలకు పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ సాధించిన వారికి అవకాశం కల్పిస్తారు. ఇందులో ఉద్యోగాలు మిగిలితే వాటిని కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీఆర్ఓలకు తప్పనిసరిగా ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటేనే పరీక్ష రాయడానికి అర్హులుగా సూచించారు. ఈ ఉద్యోగులకు 18 నుంచి 44 వయస్సు గల వారు అర్హులు. అయితే ప్రజెంట్ టీఎస్ వీఆర్ఓ నోటిఫికేషన్ 2024 విడుదల కాలేదు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.